మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయాలు ఎక్కువగా ఉండే జాతకాలు ఈ విధమైన గ్రహస్థితి కలిగి ఉంటాయి. ముఖ్యంగా జాతక చక్రం చూడగానే మనం లగ్నాధిపతి స్థితి ఎలా ఉంది జాతక చక్రంలో అని చూస్తాం. ఎందుకంటే లగ్నం అంటే ఒక మనిషి యొక్క పూర్తి వివరణ. అందుకని లగ్నాధిపతి ముఖ్యం. లగ్నం అంటే రవికారకుడు. చంద్రుడు అంటే చంద్ర రాశి అధిపతి, చంద్రుడు కారకుడు. అంటే చంద్రుడు అనగానే మనోధైర్యం, లగ్నం అనగానే ఆత్మస్థైర్యం. ఈ రెండు గట్టిగా ఉంటే జాతకంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని విజయాలు సాధిస్తారు. మరి ఈ విధమైన గ్రహస్థితి కలిగి ఉంటే విజయాలు మీ సొంతం. మీ లగ్నాధిపతి ప్లస్ చంద్ర రాశి అధిపతి ఇద్దరు ముఖ్యమే జాతక చక్రానికి. అంటే లగ్నాధిపతి ఎవరు, ఆయన ఎక్కడ స్థితి పొందారు. ఒకటి, వీరిద్దరూ ఒక్కరే అయితే కొన్ని జాతకాలలో ధనుస్సు లగ్నం అనుకోండి, ధనుస్సు రాశి అవుతుంది. అంటే ఇద్దరు ఒకే గ్రహం అయ్యారు. ఎవరు? లగ్నాధిపతి రాశి అధిపతి. ఒక్కరే అయితే మంచి ఫలితాలు ఉంటాయి. రెండవది, వీరిని శుభగ్రహాలు చూస్తే 100% మంచి జాతకం. అలాగే లగ్నాధిపతి చంద్ర రాశ్యాధిపతి ఒకే త్రిభుజం వారైతే, అంటే ఇప్పుడు మేష లగ్నంలో పుట్టి సింహరాశిలో పుట్టడం, అంటే చంద్రుడు సింహరాశిలో ఉంటారు. మేష లగ్నానికి అధిపతి కుజుడు, సింహరాశికి అధిపతి రవి. వీళ్ళిద్దరూ మిత్రులు. మరి ఈ సింహరాశి అధిపతి మేషంలో ఉచ్చు పొందుతారు. ఇట్లా అన్నమాట. ఒకే త్రిభుజం వారైనా జాతక చక్రానికి మంచి బలం ఉన్నట్టు. లేదండి మాకు అలా లేదు అన్నప్పుడు లగ్నాధిపతి అగ్నితత్వపు రాశి అయితే మా వాయుతత్వం, లగ్నాధిపతి అగ్నితత్వం వారైతే అగ్ని వాయు ఇలా ఉన్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా ఉంటారు. భూమి జలం ఇలా ఉన్నవాళ్ళు నిదానంగా ఉంటారు, నిదానంగా ఆలోచిస్తారు. ఇందులో కొంచెం దుడుకుతనం ఉంటుంది, అది తేడా. ఇవి గట్టి జాతకాలే. అట్లాగే లగ్నాధిపతి స్థితి పొందిన రాశ్యాధిపతి చంద్ర రాశ్యాధిపతి ఒకే తత్వం వారైనా ఇలాగే. ఇంకా లగ్నాధిపతి, మీ లగ్నాధిపతి ఎక్కడ ఉచ్చు పొందుతారో ఆయనే రాశ్యాధిపతి అయితే, అంటే ఇప్పుడు తులా లగ్నం, మకర లగ్నం, లగ్నాధిపతి శుక్రుడు ఇక్కడ ఉచ్చు పొందుతారు, శని భగవానుడు. ఓకే. ఈ తులారాశి అయితే, అంటే మకర లగ్నం తులారాశి జాతకులు ఒక్కరైనా మంచి ఫలితాలు ఉంటాయి. మేష లగ్నం అనుకోండి, లగ్నాధిపతి మకరంలో ఉచ్చు పొందుతారు, మకర రాశి వారు. అట్లా. మరి వృషభ లగ్నం అనుకోండి, శుక్రుడు మీనరాశిలో ఉచ్చు పొందుతారు. అంటే వృషభ లగ్నం మీనరాశి, మీన లగ్నం కర్కాటక రాశి వారు. మరి మిథున లగ్నం కన్యారాశి వారు, కన్యా లగ్నం మిథున రాశి వారు. కన్యాలగ్నం అంటే కన్యారాశి వారే, మిథున రాశి రాదు. తులాలగ్నం మీనరాశి వారు, వృశ్చిక లగ్నం మకర రాశి వారు, ధనస్సు లగ్నం కర్కాటక రాశి వారు. అంటే మీ లగ్నాధిపతి ఉచ్చు పొందే రాసే మీ రాశి అయితే అది కూడా మంచి జాతకమే. అలాగే మీ చంద్రుడిని గురువు చూసినా, మీ లగ్నాధిపతిని గురువు చూసినా
ఇది చాలా గట్టి జాతకం. అట్లాగే మీ చంద్రరాశ్యాధిపతిని గురువు చూసినా, మీ చంద్రరాశ్యాధిపతి గురువర్గు వారైతే గురువు చూసినా, మీ చంద్రరాశ్యాధిపతి శని వర్గు వారైతే గురువు చూసినా, మీ చంద్రరాశ్యాధిపతి వారిని గురువే కాదు శని వర్గు వారైతే శుక్రగ్రహం చూసినా మంచిదే. మరి మీ లగ్నాధిపతిని గురు శుక్రులు చూసినా, మరి ధనస్సు మీనాలకి ఇది పనిచేయదు గురుడు అంటే, అలాగే వృషభ లగ్నాలకి తుల లగ్నానికి పనిచేయదు. ఇది లగ్నాధిపతిని, లగ్నాన్ని అయితే మళ్ళీ వర్తిస్తుంది, మంచిదే. మీ చంద్రరాశ్యాధిపతిని గురు శుక్రులు చూసినా గొప్ప జాతకాలు. ఇలా కాకుండా ఒక కుంభలగ్న జాతకులు అనుకుందాం. కుంభలగ్న జాతకులు లగ్నాధిపతి శని భగవాన్ని ఏ గ్రహాలు చూడట్లేదు. కుంభలగ్నం మిథున రాశి, చంద్రుడు మిథునంలో ఉన్నారనుకుందాం. మిథున రాశ్యాధిపతి బుధుడు అంటే చంద్రరాశ్యాధిపతి బుధుడిని శుభగ్రహాలు చూసిన జాతక చక్రం బలం ఉంటుంది. చంద్రరాశ్యాధిపతిని చూడలేదు, చంద్రుడిని చూడలేదు, శని భగవాన్ని చూడలేదు, లగ్నాన్ని చూడలేదు అన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. ఇలా అన్నమాట. ఒక మకర లగ్న జాతకులు శని భగవానుడు 2లో ఉన్నారు ఉండి ఎవరు చూడాలి? గురుడు గాని శుక్రుడు గాని చూడాలి. వీరిద్దరూ చూడట్లేదు, కుజగ్రహం చూస్తూ ఉన్నారు. మరి సింహరాశిలో కుజుడు ఉన్నారు, చతుర్థాధిపతి లాభాధిపతి. అంత ప్రయోజనకరంగా ఉండదు ఇలా చూడటం వల్ల. ఒక శుభగ్రహం అయినా చూడాలి. బుధుడు గాని గురుడు గాని శుక్రుడు గాని చూసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మరి లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారు, మంచిదేనా? లగ్నాధిపతి అష్టమంలో ఉన్నారు, మంచిదేనా? వ్యయంలో ఉన్నారు, మంచిదేనా? షష్ఠ స్థానంలో ఉన్నారు, మంచిదేనా? అంత మంచి అని చెప్పకపోవచ్చు. కాకపోతే ఏ స్థానంలో ఉన్నారో దాన్ని బట్టి ఆయా వృత్తుల్లో ఉంటారు. అష్టమం అనుకోండి సీక్రెట్స్ జాబ్స్, ఇట్లాగా ఏజెన్సీస్, ఎల్ఐసీలు, ఇట్లాగా. షష్ఠ స్థానంలో ఉన్నారనుకోండి రుణాలు, అంటే రుణాలు ఇచ్చేవారిగా, లేకపోతే డైలీ సర్వీస్ వారు, లేకపోతే లాయర్సు, ఇట్లాగా. వ్యయస్థానంలో ఉన్నారనుకోండి ఫారెన్ కంట్రీస్లో బాగుండడం, ఇలాగనమాట. కానీ లగ్నాధిపతి ఎప్పుడైతే అష్టమ షష్ఠ వ్యయాల్లో ఉన్నారో వారిని ఒక్క శుభగ్రహమైనా చూడాలి. చూసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అట్లాగే చంద్ర రాశ్యాధిపతిని ఏ గ్రహాలు చూస్తూ ఉన్నాయి అన్నది ముఖ్యం. చంద్ర రాశ్యాధిపతి ఎవరో ఆయన ఏ త్రిభుజంలో ఉన్నారనేది ముఖ్యం. లగ్నాధిపతి ఏ త్రిభుజంలో ఉన్నారనేది ముఖ్యం. దీన్ని బట్టి విజయాలు ఉండే జాతకాలు ఇట్లా ఉంటాయి. ఎందుకంటే అలా లేదండి, రవిగ్రహం ప్లస్ చంద్రగ్రహం ఈ రెండు తీసుకుందాం. ఆత్మకారకుడు, మనోకారకుడు, వీరిద్దరిని గురుడు చూస్తున్నారు, వెరీ గుడ్. వీరిద్దరిని చూడట్లేదు, వీరి స్థితి పొందిన రాశ్యాధిపతిని చూస్తున్నారు, వెరీ గుడ్. ఎవరు చూడట్లేదు, కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలా కాకుండా పాపగ్రహాలు చూస్తూ ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు చెప్పిన ఫార్ములా ప్రకారం ఉంటే విజయాలు అనేది మీకు ఎక్కువగా ఉంటాయి. మంచి జాతకం అది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.